లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడే మా కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేము మా కార్యకర్తలు అందరం కూడా మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరితోని ఓటు వేయించాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి మేము మొదటి నుంచి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ సమితి కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఓటు వేయించడం, మన ఓటు యొక్క ప్రాధాన్యత చెప్పడం, ఓటు విలువ చెప్పడం, కానీ ఓటును ఎవరు కూడా వేయకుండా ఉండకుండా ఉండే విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం మీడియా ద్వారా, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటును అమ్ముకునే ప్రయత్నం చేయకండి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక ఆయుధం. మీరు ఇచ్చే తీర్పు దాన్ని దుర్వినియోగం చేయడమో వినియోగించుకోకపోవడము అది మూర్ఖత్వం అయితే. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. మీ వార్డులలో మీ డివిజన్లో ప్రజలందరి చేత ఓటు వేయించుకునే విధంగా, ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నా. ఓటు హక్కును పక్కా వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నా. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ, రాజకీయాల మీద శ్రద్ధ రైతుల మీద లేదు. వాళ్ళ శంకరపట్నంలో ఇప్పుడే సమాచారం అందింది. రైతులు యూరియా కోసం రోడ్డు మీద ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక నిబద్ధత లేదు, ఒక ఆలోచన లేదు. గత పంటకే యూరియా అందక రైతులు అవస్థ పడే విషయాన్ని మనం చూస్తాం. యూరియా పక్కదారి పడుతున్నది, బ్లాక్ మార్కెట్లో పోతున్నది, లోడ్లు పోలీసులు పట్టుకుంటున్నారు, మీడియా పట్టుకుంటున్నారు, రైతులు పట్టుకుంటున్నారు. వాటన్నిటికీ వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు, దాన్ని వ్యాపారంగా మరుస్తున్నారు తప్ప రైతులకు యూరియా అందించాలన్న సోయి లేనటువంటి ఒక మూర్ఖత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. వీళ్ళు గత ప్రభుత్వం లెక్కనే ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకుని తప్ప, కేంద్ర ప్రభుత్వం విమర్శించడం తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చర్యలు తీసుకున్నారు, వీళ్ళ ప్రణాళిక ఏంది, రైతులను ఆదుకోవడానికి ఏ విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పి కనీసం పట్టించుకున్న పాపాన పోని రైతు ద్రోహి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం తిట్టుడు బంద్ చేయండి. మీరు ఏం చేస్తారో ఫస్ట్ చెప్పండి. పోయినసారి రైతులు ఎంత కటకడ వాళ్ళ అవస్థలు చెప్పరాదు. వాళ్ళ అవస్థలు ఏమనంటే టీవీల ముందు రావడము, పత్రికా విలేకరుల సమావేశం పెట్టడము, ఇంత యూరియా ఇచ్చినాము, ఇంత సప్లై చేసినాము. నిజంగా రైతులకు అందుతుందా? బ్లాక్ మార్కెట్ పోతుందా? బయట అడ్డగోలు అమ్ముకుంటారా? మరి రైతులు ఇంత అవస్థలు పడడానికి కారణం ఏంటి? పోయినసారే ఇబ్బందులు పడ్డారు, కనీసం ఒక సమీక్ష నిర్వహించి పోయినసారి ఇబ్బందులు పడ్డారు, ఆ ఇబ్బందులు సార్ పడద్దు, ఈసారి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఏ పత్తు రాజకీయాలే ఏమనంటే ఊరుకో తిట్టుకోవడం, ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిట్టడం, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తిట్టడం. రైతుల గురించి ఆలోచించిన పాపన ఓలవి ఈ రెండు పార్టీలు కూడా.
ఎందుకంటే బీఆర్ఎస్ పెడితే బీఆర్ఎస్ పోయినసారి గదే ఇచ్చారు, వాళ్ళ ప్రభుత్వం హయాంలో ఇదే పరిస్థితి, ఇప్పుడు ఈ ప్రభుత్వం హయాంలో అదే పరిస్థితి. కానీ రాజకీయ విమర్శలు చేసుకుంటారు తప్ప రైతులు ఆదుకోవాలన్నటువంటి ఆలోచన లేకపోవడం దుర్మార్గం. ఇప్పటికైనా నేను అప్పీల్ చేస్తున్నా, మీరు రాజకీయ విమర్శలు తిట్టుకోవడం పని చేయండి. ఫస్ట్ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు డిఏలేక ఇబ్బంది పడుతున్నారు, రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ బెనిఫిట్స్ లాగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి ఆలోచించండి, వాటి గురించి చర్చ చెప్పండి, వాటి గురించి విమర్శ చేసుకోండి. దాన్ని పక్కకు పెట్టి ఓల్గోలు విమర్శ చేసుకొని ఇష్యూని పక్క తరలించే ప్రయత్నం చేయడం, ఈ రెండు పార్టీలు ఒకటే. వీళ్ళు ప్రజల సమస్యలను, రైతు సమస్యలను, ఉద్యోగుల సమస్యలను, ప్రజల సమస్యలను తప్పుదారి దృష్టి మళ్లించి ఓరుకోరు తిట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం ఇద్దరు కలిసి ముందుకు పోతున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, యూరియా విషయంలో జాగ్రత్త తీసుకోండి, కేంద్రాన్ని తిట్టుడు బంద్ చేయండి. దానివల్ల రైతులు నష్టపోతున్నారు, తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది. యూరియా అందించాల్సిందిగా నేను అప్పీల్ చేస్తాను. సంజయ్ గారు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఫర్దర్ గా లోకల్ గవర్నమెంట్ అంటే కాళేశ్వరం ఇష్యూలో సిబిఐ ఇవ్వని చెప్పేసి అన్నారు. సిబిఐ పెద్దగా ప్రోగ్రెస్ ఏం లేదు, యాక్టివ్ లేదు అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏం జరగబోతుంది మీకున్న అనాలిసిస్ ప్రకారం? యూఆర్ ఆల్సో విక్టిమ్ కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆయననే పరిచే ముఖ్యమంత్రి కాకపోతే అయిపోయాడు, నాదే ఫోన్ ట్యాప్ చేసి అని చెప్పి ఆయనే అయిపోయాడు. నిన్న మన రాష్ట్ర మంత్రి అయిపోయాడు. మరి రాష్ట్ర మంత్రి ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంటే ఎవరు చేస్తారు? వాళ్ళ మంత్రులు వాళ్ళే చేస్తురా, ముఖ్యమంత్రి చేస్తురా, లేదా బీఆర్ఎస్ పార్టీలు చేస్తురా? ఇప్పుడు ముఖ్యమంత్రికి అయితే ఇప్పుడు చెప్పిన మంత్రి ఒక ఇంపార్టెంట్ మినిస్టర్, ఆయన ఆ మినిస్టర్ అయితే ఆలోచన ఉండాలి కదా. ఆయన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే మరి ఎవరు చేస్తున్నారు? మరి కేసీఆర్ బిడ్డచ్చే బయట అయిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటాం, ఇక చూడు నన్ను చూడు అందరు చూడనట్టు ఊకేటప్పుడు ఉపన్యాసం ఇచ్చాడు. తుపాకి పోతలైనా ఏం చేయడు. ఎవరో కేంద్రాన్ని మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ కుటుంబం మీద ఏ ఇష్యూనైనా అరెస్ట్ చేసే తమ్ముడికి ఉందా? మన కేంద్రం ఏం చేస్తుందంటావు? నేను మళ్ళీ చెప్తున్నా, నాకు చేత కాదు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నాకు రేషం లేదు, నాకు రోషం లేదు, నేను చేయవలసినోని అతను కాదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద చర్యించుకోవడానికి ముందుకు వస్తుంది. ఒకటి ఏ ముఖ్యమంత్రి అయినా మా దగ్గర చేతులు కట్టుకోవాలని ఒకటి చేతులు, రెండవది బండి సంజయ్ భార్య కన్నా ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నాడు అన్నది. ఈ రెండు విషయాలు ఏం చూసుకోండి. ఎంఏ పార్టీ కాంగ్రెస్ తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ కన్ను కొడుతున్నది. ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది. వాళ్ళ వివరించాలి. అది నేను మళ్ళీ చెప్తున్నాను, మా కుటుంబం కంటే ఈ దేశ భద్రత ముఖ్యము, ధర్మం ముఖ్యం. కానీ ఎంఏ పార్టీ యొక్క దేశద్రోహ విధానాలను అడ్డుకోవడానికి ప్రతిరోజు తలుచుకుంటాం, గ్యారంటీ తలుచుకుంటాం. ఎందుకు తలుచుకుంటాం అంటే రామాయణంలో మొన్న చెప్పిన రామాయణంలో రాముడు ఎప్పుడు రావణుని తెలుసుకుంటాడు, రావణాసురుడిని. మహాభారతంలో పాండవులు ఎప్పుడు కౌరవుని తెలుసుకుంటాడు. మేము కూడా ఓవైసీ తెలుసుకుంటాం. ఎంఏ పార్టీని నామ రూపాలు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం తరిమి కొట్టడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి ఎంఏ పార్టీ ప్లాన్ ప్రకారము అన్నలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాడు, తమ్ముడేమో ఇంకో పార్టీ సపోర్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ లోపాయగారు ఒప్పందం. అన్ననేమో అధికార పార్టీ సపోర్ట్ చేసుకుని ఆయన వ్యాపారాలు పైసలు సంపాదించుకుంటాడు, ఈయన ప్రతిపక్షాలకు సపోర్ట్ చేసుకుంటా ఈయన అదో రకంగా బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదించుకుంటాడు. కాబట్టి ఎంఏ పార్టీని ముస్లిం సమాజం పట్టించుకునే పరిస్థితి లేదు. త్రిబుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలు ఆలోచిస్తున్నారు, దాన్ని ఎంఏ పార్టీ గుర్తుంచుకోవాలి. ఎలక్షన్ కోడ్ కదా మనం. మా భుజం మీద తుపాకీ ఆల్సంటే పెద్ద పిచ్చోళం కాదు, ఎద్దోళం కాదు. నేను ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, నీకు అరెస్ట్ చేసే దమ్ముందా లేదా?
అరెస్ట్ చేస్తావా చేయవా? నీతో చేత కాదని చెప్పి వాడు మీకున్నదాతము నాతో కాదు అని చెప్పాను, నాతో కాదు అని చెప్పాను. మేము చేస్తాం. ధన్యవాదాలు. సంజయ్ గారు, లాస్ట్ క్వశ్చన్. మొన్న ముఖ్యమంత్రి తన ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ కలీగ్ మీ సహచార మంత్రి పైన కిషన్ రెడ్డి గారి పైన అలిగేషన్ చేశారు. కిషన్ రెడ్డి సిబిఐకి ఇస్తే రేపో ఎల్లుండో నేను ఖచ్చితంగా కాళేశ్వరం ఇష్యూలో యాక్షన్ తీసుకుంటాము అని అన్నారు. ఇప్పటికీ అసలు దాని మీదలే లేవు. ఇన్ఫాక్ట్ కిషన్ రెడ్డిని కిషన్ రావుగా పేరు మార్చుకో అని చెప్పి ఇట్లాంటి సెటరికల్ కామెంట్స్ చీఫ్ మినిస్టర్ చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కులాల ప్రస్థానం చేయడము అది మూర్ఖత్వం. కులాల ద్వారా రాజకీయాలు చేయాలనుకుంటే ఇలా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు పైకి రాడు, భూస్థాపితం అయిపోతాడు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాలు చూసిన తర్వాత ఇవాళ ఈ కులాల మధ్య చిచ్చు రేపేటువంటి ఒక ప్లాన్ ముఖ్యమంత్రి చేస్తున్నారు. అంబేద్కర్ లాంటి మహానుభావుడే కుల రహిత సమాజ నిర్మాణం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కలగలడు. అంబేద్కర్ గారి ఆలోచన తూట్లు పడుతున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి తన వ్యవహారాలు మార్చుకోవాలి, ఈ అడ్డగోలు విమర్శలను అర్థం పడుతున్న విమర్శలు మార్చుకోవాలని చెప్పి కులాలను టార్గెట్ చేసి మాట్లాడడము మంచి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని వాళ్ళ వాళ్ళు నాశనం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాశనం ఇతర పార్టీలకు అవకాశం ఇయ్యరు, వాళ్ళే నాశనం చేసుకుంటారు. ఆ బంపర్ ఆఫర్ ఇంకోరికి ఇయ్యరు. ఈ జగిత్యాల తెలంగాణ మొత్తం అదే పరిస్థితి, దేశం మొత్తం అదే పరిస్థితి. వాళ్ళ పార్టీని వాళ్ళే సర్వనాశనం చేసుకుంటారు. ధన్యవాదాలు. సిగ్గుండాలే. తెలంగాణ ద్రోహి కేసీఆర్. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వాటా 570 టీమ్స్లు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే 299 టీమ్స్లకే సంతకం పెట్టిన మూర్ఖుడు ఎవరు మూర్ఖుడు సంతకం పెట్టేది? పక్క రాష్ట్రంతో అక్రమంగా ఒప్పందాలు కుదుర్చుకుని ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. ఒక్కసారి కాదు, ఒక్క సంవత్సరం కాదు, మూడు అపెక్స్ సమావేశాలు కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసింది. నేనే లేఖలు రాసిన, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నేనే పెట్టించిన. ఆ రోజు కేసీఆర్ నిలదీస్తాం. జలశక్తి మినిస్టరు గజల్ షెకావత్ గారు కేసీఆర్ ముక్కుతుడిగా డైరెక్ట్ ప్రశ్నించాడు. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి 570 టీమ్స్ రావాల్సి ఉంటే 299 టీమ్స్లకి ఎందుకు సంతకం పెట్టాలని చెప్పి జలశక్తి మంత్రి గారు కేసీఆర్ ప్రశ్నిస్తే నల్లమొక్క వేసుకొని బయటికి పోయాడు. ఎవరి కారకులు? ధన్యవాదాలు.